బాగున్నారా? ఇదిగోండి నేను హెల్తీ పెసరట్టును, ఇదిగోండి ఎండాకాలం వస్తుంది కదా, చాలామందికి యూరిన్ ట్రబుల్ ఉంటుంది, వేడి వేడి చేస్తుంది కదండి ఎండాకాలము. బార్లీ నీళ్ళండి, మేము పొద్దున్నే ఇలాగ బార్లీ నీళ్ళు పెట్టేసుకుంటాం అనమాట. ఇలాగ మరబెట్టి ఇగో ఈ మగ్గు నీళ్ళతోటి దీని నిండా తీసుకున్నాను కదా, దీనికి 2 స్పూన్లు బార్లీ పౌడర్ వేసానండి. నేను బార్లీ కడిగేసి ఎండబెట్టుకొని దీన్ని ఆడిస్తానండి మిక్సీలో. మనం కొనుక్కున్న దాంట్లో ఏదో మైదా కలిపేస్తున్నాడు అనుకుంటే మనం రుబ్బుకుంటే మంచిదండి. ఇది ఇగోండి ఇలా మరిగిన తర్వాత ఒక 10 నిమిషాలు మరిగితే చాలండి. మరిగిన తర్వాత మనం చల్లారిన తర్వాత దీంట్లో కొంచెం నిమ్మకాయను, కొంచెం ఉప్పు అండి, సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం వేసుకొని తాగితే చాలా మంచిది. ఒంట్లో వేడిది తగ్గుతుందండి. షుగర్ పేషెంట్కి కూడా చాలా మంచిదండి ఇది. ముసలి వాళ్ళకి కూడా చాలా మంచిది కదా, మా అమ్మగారికి కూడా అలాగే ఇచ్చేవాళ్ళం మేము. చాలా బలం అనమాట. ఇది చేసుకొని తాగండి. చాలామంది తెలుసు, అయినా కూడా ఎంతోమంది తాగరండి బద్ధకపడి. ఇప్పుడు ఈ ఎండాకాలం చేసుకొని తాగితే మంచిది. ఎవరైనా షుగర్ పేషెంట్ ఉంటే వాళ్ళకి కూడా ఇవ్వండి. ఇదిగోండి హెల్తీ పెసరట్టు. నేను 1 కప్పు పెసలు తీసుకున్నానండి, 1/2 కప్పు కొర్రలండి. ఇదిగోండి కొర్రలతోటి చాలా మంచిది కదా. ఇది కూడా వెయిట్ లాస్ వాళ్ళకి అవ్వండి, మళ్ళీ షుగర్ పేషెంట్కి అవ్వండి, ఎవరికైనా కూడా చాలా మంచిది, హెల్తీ అనమాట. ఇది రాత్రి నేను నానబెట్టేసానండి. కొర్రలు అనగా మిల్లెట్స్ అన్నీ రాత్రి నానబెట్టేయాలండి. ఇదిగోండి నేనేమో 1/2 కప్పు ఇదిగోండి కరివేపాకు ఎలాగ పిల్లలు తిండి ఇలా పెసరట్లా అట్లా వేసిస్తే మంచిదండి. ఇదిగోండి ఎల్లుల్లిపాయలు కొంచెము, ఇక ఒక 10 రెబ్బల్లాగా, చిన్న అల్లం ముక్క, జీలకర్ర, ఇదిగోండి 2 పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కాశ్మీరీ చిల్లి కూడా 2 వేసానండి. తర్వాత మనం పెసరట్టు కొంచెం బరకగా రుబ్బుకోండి. ఇది వేసుకున్న తర్వాత బరకగా రుబ్బుకొని మనం ఉల్లిపాయ ముక్కలు మనం ఎలాగ వేసుకుంటాం కదా, ఉల్లిపాయ ముక్కలు పైన వేసుకొని కొంచెం మనం దీంతో అండి నెయ్యో లేకపోతే నూనె ఎవరిష్టం వాళ్ళదండి, బటర్ తోటి వీటితోటి ఎవరైనా వేసుకొని తినొచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది హెల్తీ పెసరట్టు అనమాట. ఇలాగ చేసి పెడితే అందరికీ ఆరోగ్యంగా ఉంటుంది కదండి. దీంట్లో బియ్యం వేసుకునే బదులు కొర్రలు, ఈ ఊదలు అలాంటివి వేసుకొని చేసుకుంటే మంచిది. థ్యాంక్ యూ సో మచ్ అండి.